ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్య లహరిలోని 29వ శ్లోకం మరియు దాని వివరణ. కిరీటం వైరించిం పరిహర పురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. దీని తాత్పర్యం ఏమనగా, అమ్మా, స్వగ్రహానికి వచ్చే సదాశివునికి స్వాగతం చెబుతూ నీవు ఎదురు వెళ్ళే సమయంలో ముకుంద బ్రహ్మేంద్రులు ప్రణమిల్లుతుండగా, ఇది బ్రహ్మమకుటం, తప్పుకో, ఇది కఠినమైన హరికిరీటం, జారిదవు, ఇది మహేంద్రుని మకుటం అని పలికే నీ పరిచారకుల వచనాలు ప్రబలంగా విజయనాదాలతో వినవిస్తుంటాయి. మరి దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకం దేవతల ఆధీనతను, దేవీ పరమాధికారాన్ని చూపిస్తుంది. శివుడిపై ఆమె అపార భక్తి గౌరవాన్ని తెలియచేస్తుంది. సరే, మరి ఈ తరం ఏం నేర్చుకోవచ్చు ఈ శ్లోకం వల్ల అనగానే, ఎంత హై పోస్ట్లో ఉన్నా ఎదుటివాడికి గౌరవం ఇవ్వడం మర్చిపోకు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రులు దేవి ముందు తల వంచారు. అహంకారం అనేది డౌన్ఫాల్కి మొదటి స్టెప్. సో ఎంతటి నువ్వు హై పోస్ట్లో ఉన్నా ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైఫ్లో అడ్డంకులు అని ఈ కిరీటాలు లాంటివి అనమాట. ఎంతటివి అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వైపు పరుగు పెట్టు. దేవి గట్టి కిరీటాల మధ్యలో నుంచి లేచింది. అదే నీ ఎగ్జామ్ ఫెయిల్యూర్, జాబ్ రిజెక్షన్ లేదా ఫినాన్షియల్ క్రైసిస్. ఒక్క అడుగు ముందుకు వేస్తే రోడ్ క్లియర్ అవుతుంది. జ్ఞానోదయం హఠాత్తుగా వస్తుంది. అంటే నువ్వు దానికి రెడీగా ఉండాలి. ఎలా అంటే, శివుడు అనూహ్యంగా వచ్చాడు. అదే నీకు ఒక ఆలోచన, ఒక మెంటార్ లేదా ఒక అవకాశం. ఎప్పుడైనా అది ఒకసారే వస్తుంది, హఠాత్తుగా వస్తుంది. సో నీ మైండ్ ఓపెన్గా ఉంటే నీ లైఫే టర్న్ అవుతుంది అన్నమాట. సో దీని సారాంశం ఏంటి? వినయము, ఈ ప్రేమ, పట్టుదల, ఇవన్నీ మోడర్న్ సక్సెస్కి మంత్రాలు లాంటివి. సో నీ డైలీ ఒకసారైనా ఈ శ్లోకాన్ని పఠించుటే అవన్నీ నీ సొంతం అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటనగా, ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సుఖప్రసవాలు కూడా జరుగుతాయటండి. అది అక్షర సత్యం. సో ఈజీ డెలివరీస్ కోసము, మన విన్నింగ్ కోసమైనా సరే ఈ శ్లోకాన్ని పఠించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.